హాయ్ అండి, వెల్కమ్ టు అనితా ఫుడ్స్. ఈరోజు మనం పందిరి చిక్కుడుకాయలు కూర చేసుకుంటున్నాము. దీనికోసం చిక్కుడుకాయలు ఇలా ఉంటాయి అన్నమాట. వీటిని ముందు వెనక తొడుములన్నీ ఇలా చేసుకుని ఓపెన్ చేసుకోవాలి. ఇలాగా అంటే లోపల పుచ్చిపోయినవి పురుగులు లాంటివి ఉండకుండా చెక్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇలా కట్ చేసిన తర్వాత ఒకసారి వాష్ చేసుకోవాలి. తర్వాత ఏదైనా గిన్నెలో వేసేసి కొద్దిగా వాటర్ వేసేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. కొద్దిగా ఉడికిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఇంకొంచెం ఉడికించుకోవాలి. ఒక 60% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో ఉన్న వాటర్ అన్నీ కూడా వంపేసుకోవాలి, చెక్ చేసుకొని ఉడికిందో లేదోనని. సో ఇప్పుడు వాటర్ అన్నీ కూడా ఇలా వంచేసుకున్న తర్వాత పక్కన స్టవ్ ఆన్ చేసి వేరే ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ముందుగా పచ్చిశనగపప్పు అలాగే మినప్పప్పు వేసేసి అవి వేగిన తర్వాత ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకోవాలి పొడవుగా. ఆ సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ముక్కలు వేసేసుకుని అవి కొద్దిగా వేగిన తర్వాత మిగతా జీలకర్ర ఆవాలు వేసేసుకుని ఎండుమిరపకాయలు కరివేపాకు అలాగే కొద్దిగా దంచుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుని వేగిన తర్వాత ఈ పక్కన పెట్టుకుని చిక్కుడుకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి. వేసేసిన తర్వాత కొద్దిగా పసుపు వేసేసుకుని కొద్దిసేపు ఫ్రై చేసేసుకోవాలి ఇలాగనమాట. సో ఇలా ఒక 5 మినిట్స్ ఫ్రై లాగా చేసేసుకున్న తర్వాత మన విజయలక్ష్మి కారం పొడితో మన వంట అదిరిపోతుంది. ఆ మసాలా కారం వేసేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచేసుకొని దింపేసుకోవాలి. ఇంతే, మన చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్